కర్మ సిద్ధాంతం నిజమా? కర్మ అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయని భగవద్గీతలో 4వ అధ్యాయం 16వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే ఉపదేశించారు. Who is deciding what is deciding such different lives? కర్మ సిద్ధాంతం దగ్గర రిమోట్ కంట్రోలర్ లేకపోతే రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? యాటిట్యూడ్, మీ మీద మీకుండే దృక్పథం. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికిని. శ్రీకృష్ణుడు అనగానే నా మదిలో స్ఫురించే భావన అతను గోడ దూకెను, వెన్న నాకెను, బట్టలు ఎత్తికెళ్ళిపోయింది, ఇవన్నీ నాకు అనిపించింది. నాకు శ్రీకృష్ణుడు అంటే చైతన్యం. పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో పెకలించి తాను ఏ మహిమాన్వితమైన జ్ఞానానుష్ఠానంతో అంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక విన్యాస లీలాకేళి వినోదాన్ని అభివ్యక్తీకరించారో ఆ మహిమాన్వితమైన సుజ్ఞానాన్ని త్రిషట్క సంఘాత స్వరూపమైన భగవద్గీతలో పొందుపరిచి యావత్ మానవాళికి తన ప్రేమ కానుకగా అందించిన గురువరేణ్యుడే నాకు స్ఫురిస్తాడు తప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. జీవితంలో చాలా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. ఇది మనం చేస్తున్నామా, ఎవరో మన చేత చేయిస్తున్నారా, దీనివల్ల ఫలితాలు ఉంటాయా, సత్ఫలితాలా, లేకపోతే కర్మలు ఉంటాయా? కర్మ సిద్ధాంతం అనే పదాన్ని విరివిగా వాడేసుకుంటున్నాం కలియుగంలో. నిజానికి కర్మ సిద్ధాంతం అంటే కొంతమంది జీవితాలు బాగా ఉండడం, కొంతమందికి కష్టాలు బారిన పడడం. వాళ్ళు వీటన్నిటికీ మూలాలు ఏమన్నా ఉన్నాయా? ఇది చాలా క్లిష్టమైన ఒక విషయం. ఈ శీర్షిక వాళ్ళు మాట్లాడబోతున్నాం. మనందరికీ సుపరిచిత చైతన్యవంతులైన జ్ఞాని శ్రీ వివేకానంద్ గారు. ట్రూత్ స్పిరిచువల్ సొసైటీ, ట్రూత్ వివేకామృతం అంటే కేవలం సత్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని పెద్దలు చెప్తారు కదా, ఆ స్థిరమైన సత్యాన్ని ప్రపంచానికి బోధించడానికే వారి జీవితాన్నే అంకితం చేసిన జ్ఞాని గురువు గారు ఉన్నారు మనతో పాటు, వివేకానంద్ గారితో మాట్లాడి ఈ కర్మ సిద్ధాంతం తాలూకు సంక్లిష్టమైన విషయాన్ని తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం, పాదాభివందనాలు. నమస్కారం. చాలా మంది గురువుల్ని నేను చాలా అడిగే ప్రయత్నం చేశాను, తెలుసుకునే ప్రయత్నం చేశాను. అంతా మన కర్మ అంటారు. అసలు కర్మ ఉందా? కర్మ సిద్ధాంతం నిజమా? ఇది చాలా సంక్లిష్ట భూయిష్టమైన సమాధానం. కానీ నేను ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీరు నిజాయితీగా అడిగారు. ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ జీవితంలో ఎంతో గిల్ట్ ఫీల్ అవుతూ, అంటే ఏ అనారోగ్యం వచ్చినా ఇది గత జన్మలో నేను చేసిన పాపానికి భగవంతుడు విధించిన శిక్షే. ఏ ఆర్థికమైన సంక్షోభం వచ్చినా ఇది గత జన్మలో నేను చేసిన పాపానికి భగవంతుడు విధించే శిక్షే అన్న సందంగా మానసికంగా అలసిపోతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నది మీ ప్రశ్న. నిజానికి అలాంటి విధానం ఆధ్యాత్మికతలో ఉందా లేదా అన్నది మీ ప్రశ్న. దానికి సమాధానం నేను యథార్థంగా ఉన్నట్లుగా చెప్పడానికి. నా సమాధానం అందరూ ఆశించినట్లుగా ఉండకపోవచ్చు, కానీ యాజ్ యూ రైట్లీ సెట్, 10,000 సంవత్సరాల క్రితం చెప్పిన, 10,000 సంవత్సరాల తర్వాత చెప్పిన, 10,000 మంది చెప్పిన, 10,000 సార్లు చెప్పిన సత్యంలో కించెత్తు మార్పు కూడా ఉండదు. ఆ సత్యాన్ని ఉన్నట్లుగా మీ వద్ద నేను నివేదించుకుంటున్నాను మీ ద్వారా ప్రజానికానికి. కర్మ అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయని భగవద్గీతలో 4వ అధ్యాయం 16వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే ఉపదేశించారు. ఏమనంటే కర్మ అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఏది కర్మో ఏది అకర్మో ఇది నిర్ణయించడంలో పండితులు సైతం భ్రాంతికి లోనవుతున్నారు. అవును, అది చాలా గందరగోళంగా ఉన్నది అని చెప్పారు. దానికి కొనసాగింపుగా నేను చెప్తున్నా. కర్మ అన్న పదంలో చాలా అర్థాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కర్మ అన్న పదం వాడతాం. కాకపోతే ఇవాళ మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏ సందర్భంలో అడిగారంటే గత జన్మలు ఉన్నాయని, గత జన్మలో మనం చేసిన పాప పుణ్యాలకి భగవంతుడు శిక్ష విధిస్తాడని, ఒకవేళ పుణ్యం చేస్తే, సుకృతం చేస్తే దానికి సంబంధించిన శుభం ఈ జన్మలో మనకి ప్రసాదిస్తారని, అలాగే చేయకూడని చేస్తే, పాపం చేస్తే దానికి సంబంధించిన శిక్ష ఈ జన్మలో మనకి విధిస్తాడన్న నమ్మకం ఉందా లేదా అన్నది మీరు అడుగుతున్న ప్రశ్న. అవును, అదే కదా. ఆ సందర్భంలో కర్మ సిద్ధాంతం అన్న పదం వాడారు. ఏది గత జన్మలు ఉన్నాయి, గత జన్మలో నేను చేసిన పాప పుణ్యాల యొక్క పరిహారాన్ని ఈ జన్మలో భగవంతుడు శిక్ష రూపంలో కానీ, శుభం రూపంలో కానీ, శుభకృతం రూపంలో కానీ. మంచి పిల్లలు పుడితే సత్కర్మలు అంటారు. భర్త సరిగ్గా ఉండకపోతే నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేసావు కాబట్టి నీ భర్త ఈ జన్మలో నీతో బాలేడు అని చెప్తారు. ఇది వాస్తవమా? ఎస్, ఉన్నట్లుగా చెప్తాను. కొంతమందిని ప్రేమించి రక్షించి కొంతమందిని శిక్షించే భగవంతుడు మానవుడు ఊహల్లో ఉన్నాడు తప్ప అలాంటి భగవంతుడు ఎక్కడ ఎప్పుడు ఎవరు లేరు, ఉండరు. భగవంతుడు అంటేనే, భగవత్ తత్వం అంటేనే ప్రేమ అంటేనే స్వేచ్ఛ. సో శిక్ష
శిక్షలు విధించే భగవంతుడు మానవుడు ఊహల్లో ఉన్నాడు తప్ప అలాంటి శిక్షా స్మృతులు, అలాంటి శిక్షా విధానం ఎక్కడా లేదని మొట్టమొదటిగా నేను క్లియర్ కట్గా మీకు చెప్తున్నా. ఇప్పుడే సాధకులు తొందరపడిపోయి ఒక నిర్ణయానికి వచ్చేయద్దు. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికతే కర్మ సిద్ధాంతం అన్నట్లు, కర్మ సిద్ధాంతమే ఆధ్యాత్మికత అన్నట్లుగా అందరూ అపోహపడుతూ ఉంటారు. నేను ఆధ్యాత్మికతని విశ్వసిస్తా, నేను భగవంతుడిని విశ్వసిస్తా, నేను సనాతన సాంప్రదాయాన్ని విశ్వసిస్తా, నేను మన ఋషికల్పులు ఉపదేశించిన అద్భుతమైన ఉపదేశామృతాన్ని గుర్తిస్తాను, గౌరవిస్తాను, సత్కరిస్తాను, సన్మానిస్తాను. నా ఆలోచన సంవిధానంగా పరిమళింప చేసుకుని ఆ విధానంతో జీవిస్తున్న వాడిగా నేను చెప్తున్నా. కొంతమందిని రక్షించి మరికొంతమందిని శిక్షించే దేవుడు మానవుడు ఊహల్లో ఉన్నాడే తప్ప అలాంటి దైవం ఎక్కడా లేనే లేదన్న సత్యం ముందుగా తేటపరుస్తున్నా. నేను లేదు అని ఊరుకోను. ఎందుకు లేదో కూడా చెప్తా. భగవంతుడు ఉన్నాడు, సనాతన సాంప్రదాయం ఉన్నది, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు ఉన్నారు. కానీ మనం అపోహపడుతున్న పాపపుణ్యాల్ని పరిగణించి శిక్షించే శిక్షాస్మృతి ఆధ్యాత్మికతలో లేదు. అది కేవలం మానవ తప్పిదమే, మానవ కల్పితమే. ఎందుకు అనేక కర్మలు ఉన్నాయి, అంటే కర్మ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా కర్మలు ఒక శిక్షాస్మృతి లాగా చూస్తే కర్మాని మనం చాలా మంది అదొక నెగిటివ్ గా కూడా వాడుతుంటారు. ఆ విధంగా అయితే లేదంటారు. అంటే పాపపుణ్యాల్ని పరిగణించి భగవంతుడు గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల్ని పరిగణించి ఈ జన్మలో శిక్షించడం అంటే నాకు అనారోగ్యం వచ్చింది, ఏ జన్మలో ఎవడు కడుపు కొట్టాను, అందుకని ఏ జన్మలో ఎవడు పాపం చేశాను, నాకు ఈ శిక్ష విధించింది అనే సిద్ధాంతం లేదు. మరి యాక్షన్ అండ్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ గురుగారు, మరి ఇక్కడ ఎలా అసలు అది లేనే లేదా ప్రపంచంలో? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అన్నప్పుడు అది ఒక వైలెన్స్ లాగా ఉంది. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తంలా ఉంది. కానీ దాంట్లో ఆధ్యాత్మికత ఏముంది? దాంట్లో నేర్చుకోవాల్సిందే ఉంది. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టే అన్నట్టుగా ఉంది. అది ఒక విప్లవం లాగా ఉంది, కానీ ఒక రివెంజ్ ఉంది. కానీ దాంట్లో మీరు నన్ను కొట్టారు, మళ్ళీ నేను మిమ్మల్ని కొడితే పగ తీర్చుకోవటం లాగా ఉంది, కానీ ప్రతీకారం లాగా ఉంది. కానీ యాక్షన్ అండ్ రియాక్షన్ లేదండి ఆధ్యాత్మికతలో. కాజ్ అండ్ యాక్షన్, కార్యకారణ సంబంధం, చర్య ప్రతిచర్య లేదు. కార్యకారణ సంబంధం అంటే కాజ్ అండ్ యాక్షన్. ఈ యాక్షన్కి వెనక ఒక కాజ్ ఉంది. యాక్షన్కి ఇండిపెండెంట్గా జరగదు. ఒక కర్మ దాని అంతటా అదే జరగదు. దాని వెనక ఒక కారణం ఉంది. ఆ కారణమే సంకల్పం, థాట్. కాబట్టి కొంతమంది ఇంకో రకంగా కూడా అనుకుంటూ ఉంటారు. ఏమనంటే గత జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, వచ్చే జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో నేను ఎవరికైనా పుణ్యం చేస్తే దానికి తాలూకు సుకృతం, పాపం చేస్తే దాని తాలూకు దుష్కృతం భగవంతుడు విధించి తీరుతాడు అని కూడా నమ్ముతారు. అది కూడా లేదని చాలా స్పష్టంగా వివరణాత్మకంగా చెప్తున్నా. మీరు అన్నది ఫస్ట్ పాయింట్, యాక్షన్ అండ్ రియాక్షన్. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అన్న అందంగానే ఉంది తప్ప దాంట్లో ఆధ్యాత్మికత లేనే లేదని సవివరంగా చెప్తూ, యాక్షన్ అండ్ రియాక్షన్ లేదు, కాజ్ అండ్ యాక్షన్ ఉంది. కార్యకారణ సంబంధం. ఆ కర్మకి, ఆ కార్యానికి వెనక ఒక కారణం ఉంది, అదే సంకల్పం. దాన్ని మరింత సందర్భం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. సో అంటే మనం చేసే ప్రతి చర్య చాలా ఆలోచితంగా, జీవితం ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. ప్రతి చర్యకి దాని వెనకుండే థాట్ అండ్ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం కాన్షియస్నెస్తో యాక్షన్స్ తీసుకోవాలని ఆంతర్యమా? అలా అని కాదు. కర్మ సిద్ధాంతం నా ఉద్దేశం చెప్తా. పాపపుణ్యాల్ని పరిగణించి భగవంతుడు శిక్షించే శిక్షాస్మృతి లేనే లేదు. అది అంటే నాకు అనారోగ్యం వచ్చింది, ఇది భగవంతుడు గత జన్మలో నేను చేసిన పాపానికి శిక్ష విధిస్తున్నాడు అన్నది అందరూ నమ్ముతారు. అటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు. అది ఎందుకు లేదో కొంచెం విపులంగా చెప్తాను. ఒక్కొక్క పాయింట్ చెప్తాను. శివుడాజ్ఞ లేకపోతే చేమైనా కొట్టదు అని మనమే అంటాం అన్నది ప్రతీతి కదా. నాహంకర్త హరికర్త అని కూడా అంటాం. శివుడాజ్ఞ లేకపోతే చేమైనా కొట్టదు. అది నార్త్ ఇండియాలో ఈశ్వర్కే ఇచ్చకే బినా పత్తా బి నహి హిల్తా అంటాం. అంటే చిన్న ఆకు కూడా ఈశ్వరుడు ఆజ్ఞ లేకపోతే కదలదు. మరి నువ్వు చేయబడ్డావన్న పాపంలో శివుడాజ్ఞ ఉందా లేదా? ఒకవేళ శివుడాజ్ఞ ఉంటే నువ్వు ఎలా చేయగలిగావు? శివుడాజ్ఞ లేకపోతే నువ్వు ఎలా చేయగలిగావు? శివుడాజ్ఞ ఉంటే నీకెందుకు శిక్ష పడాలి? సో శివుడాజ్ఞ లేకపోతే చీమైనా కదలదన్న దాంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మొత్తం భగవత్ సంకల్పంతోనే, భగవత్ కృపతోనే జరుగుతాయి అన్నది నా తొలి వాదన. అది కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికి, అంటే కొంతమందిని రక్షించి కొంతమందిని శిక్షించే శిక్షాస్మృతి లేదు అని చెప్పడానికి, శివుడాజ్ఞ లేకపోతే చేమైనా కొట్టదన్నది నా మొదటి వాదన. నువ్వు చేసే కర్మలో శివుడాజ్ఞ ఉందా లేదా? ఒకవేళ శివుడాజ్ఞ ఉంటే నీకెందుకు శిక్ష పడాలి అనేది నా తొలి వాదన. రెండోది, ఎవరైతే కర్మ సిద్ధాంతం ఉందని చెప్తున్నారు, పని కట్టుకుని మనకి కొంతమంది పుట్టిన తర్వాత పాపాలు చేసే ఉంటారు, కొంతమంది అసలు పాపం చేస్తేనే పుట్టామంటారు, పుట్టటమే పాపాత్ములుగా పుట్టామంట, ఇలా నమ్మిస్తూ వచ్చారుగా. నేను ఒకటే అడుగుతున్నా,
ఎవరైతే కర్మ సిద్ధాంతం ఉంది, అంటే కర్మ సిద్ధాంతం అంటే వేరే సిద్ధాంతం ఉంది, కర్మ అన్నది ఈ కాంటెక్స్ట్, పాప పుణ్యాలని పరిగణించి భగవంతుడు అనారోగ్యాల రూపంలో, ఆర్థికమైన సంక్షోభాల రూపంలో, అకాల మృత్యువుల రూపంలో శిక్ష విధిస్తాడన్న శిక్షాస్మృతి ఆధ్యాత్మికతలో ఉందా లేదా అంటే లేదు లేదు లేదు. మొట్టమొదటిది శివుడాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదన్నది ఒకటి బాధ. రెండోది, ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నారు వాళ్ళు అదే నోటితో మరణాంతర జీవితంలో స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది, ఒకవేళ నువ్వు చేయకూడదని చేస్తే, తినకూడదు మాట్లాడకూడదు మాట్లాడితే అక్కడ నరకంలో యముడున్నాడు, చిత్రగుప్తుడున్నాడు, యమభట్టులు ఉన్నారు, కుంభీపాకం లాంటివి ఎన్నో శిక్షలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మళ్ళీ ఈ జన్మలో ఏమన్నా కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థికమైన సంక్షోభం వచ్చినా మళ్ళీ నువ్వు గత జన్మలో పాపం చేసావంటాం. రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పరస్పర అంటే నువ్వు నరకానికి వెళ్ళి అక్కడ ఫినిష్ చేస్తావని పనిష్మెంట్, లేకపోతే ఇక్కడ మళ్ళీ పుట్టి కంటిన్యూ అవుతావా అన్నది స్పష్టత లేదు. అది ఒకసారి ఆలోచించండి. నేనే గత జన్మలో చేయకూడని పాపం చేశాను అనుకుందాం. దానికి సంబంధించిన శిక్షని ఆ శిక్షాస్మృతి ప్రకారం నరకంలో నేను అనుభవించి మళ్ళీ మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించాలని ఒక పసిబిడ్డగా సహజమాయకత్వంతో నేను పుడితే మళ్ళీ శిక్షలేంటి ఎన్నిసార్లు? సో అది బ్యాలెన్స్ బ్రాట్ ఫార్వర్డ్ ఉండదు అసలు. అలాంటి అలా ఎలా కుదురుతుందంటారు? మూడోది నా వాదన వినండి. ఎవరైతే కర్మ సిద్ధాంతం ఉందని విశేషమైన ప్రచారం చేస్తున్నారు, చిన్న పాపం చిన్న రోగం, పెద్ద పాపం పెద్ద రోగం, ఒక ఫార్ములా కూడా కనిపెట్టారు, చీరో చీపో పేరో పేపో, చిన్న రోగం వస్తే చిన్న పాపం, పెద్ద రోగం వస్తే పెద్ద పాపం అని చెప్తున్నారు. వాళ్ళే అదే నోటితో మనకి ప్రాయశ్చిత్త కర్మలు చెప్తున్నారా లేదా? ఒకళ్ళు నువ్వులు పంచమంటాడు, ఒకళ్ళు వెళ్ళి తమిళనాడులో బొమ్మలు పంచమంటారు, ఒకళ్ళు ధ్యానం చేయమంటారు, ఒకళ్ళు ఏదో యజ్ఞం చేయమంటారు. మరి నిజంగా నేను చేయకూడని పాపం చేస్తే, అత్యంత ప్రేమమూర్తి అయిన భగవంతుడే నాకు శిక్ష విధిస్తే, ఆ శిక్షను తప్పించడానికి ఎలా సాధ్యం? శిక్షను తప్పించుకునే తరుణోపాయం ఉంటే కర్మ సిద్ధాంతం లేనట్టే కదా. గత జన్మలో మేము ఇద్దరున్నారు, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకతను రాముడు, ఒకతను కృష్ణుడు. పేర్లు మన రాము గోపి అనుకుందాం. రాము గోపి ఇద్దరు కలిపి ఒకే రకమైన పాపం చేశారు. ఇద్దరు మళ్ళీ పుట్టారు. అవును. రాము ఈ జన్మలో నువ్వులు పనిచేశాడు, గోపి పంచల. అక్కడ అకౌంట్ సెటిల్ అయిపోయింది, ఇక్కడ అవల. రాము నువ్వులు పనిచేశాడు, తప్పించుకున్నాడు. గోపి నువ్వులు పంచల. రాము లారీ ఎక్కాడు, ఆ లారీ గోపిని ఎక్కింది. రాము లారీ ఎక్కాడు, ఆ లారీ గోపిని ఎక్కింది, అంటే కింద పడిపోయాడు. వీడేమో నువ్వులు పంచకపోవడం వల్ల చచ్చిపోయాడు, వాడు నువ్వులు పంచి తప్పించుకున్నాడు. అప్పుడు కర్మ సిద్ధాంతం ఉన్నట్టా లేనట్ట? నిజంగా కర్మ సిద్ధాంతం ఉంటే నువ్వులు కాదు, నువ్వులు ఫ్యాక్టరీ నువ్వు డొనేట్ చేసినా సరే తప్పించుకోవడానికి సాధ్యం కాదు కదా. మరి ఎవరైతే కర్మ సిద్ధాంతం ఉందన్నారో వాళ్ళు అదే నోటితో తరుణోపాయాలు చెప్తున్నారో చెప్పండి. గురుగారు, ఒక సవినయమైన ఒక మన్నింపు ఏంటంటే, నాకు అర్థమైంది మీరు చెప్పిన నువ్వుల ఫ్యాక్టరీ దీనిలో అతను పాపం చేశాను అనే ఒక ఎరుకలోకి వచ్చి ఆ ఎరుకలోకి రావడమే అతని ప్రాయశ్చిత్తానికి ఒక ఆది. ఈ నువ్వులు పంచు అన్నది కేవలం ఒక చర్యగా అతని ఆ గ్రహింపుకి ఒక విధమైన యాక్షన్ జోడించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు తప్ప నువ్వుల వల్ల ఏదో అవుతుందని కాదు. మీరు అన్నట్టు ఇంటెన్షన్ ఉంటుంది కదా, అయ్యో నేను పాపం చేశాను అని రాము కనిపించి, నేను పాపం చేశాను కాబట్టే నేను ఇప్పుడు నువ్వులు పంచుతున్నాను అని చెప్పి తద్వారా ప్రాయశ్చిత్తం కొంత అవుతుంది కాబట్టి త్రూ అవేర్నెస్ అని నాకు అర్థమైంది. బహుశా గోపికి ఆ అవేర్నెస్ కూడా లేకపోవడం వల్ల చిచి ఇదంతా లేదేమి, నేను పాపం చేయడం ఏంటో, నేను పాపమే చేయలేదు, చేసినా ఈ జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అని నేను అసలు నమ్మను అనడం ద్వారా గోపి ఇన్కర్ అయ్యాడు అని చెప్పే పెద్దలు నేను విన్నాను. దీనికి ఎలా మనం వివరించుకోవచ్చు గురుగారు? నాకు అర్థమైంది. అది నిజంగా అలా కారణం అయితే అతను రియలైజేషన్ అవ్వటం వల్ల వచ్చిందని అనుకోవచ్చు. కానీ నువ్వులు పంచడం వల్ల రియలైజేషన్ ఎందుకు వస్తుంది? నువ్వులు పంచడం వల్ల రియలైజేషన్ రాకపోగా మళ్ళీ నెక్స్ట్ ప్రాయశ్చిత్తానికి ఆలోచిస్తాడు. మీరు అన్నట్టు ఖచ్చితంగా మీ ప్రశ్న చాలా బాగుంది, సగం సమాధానం కూడా ఉందంట. రియలైజేషన్ ఇస్ ది వే అవుట్ అనేది మీరు చెప్తున్నారు. రియలైజేషన్ ఎక్కడుంది అంటావు? కమిట్మెంట్ ఉంది, నేను పాపాత్ముడిని. ఇంకోటి ఏంటి తెలుసమ్మా, సరే పోనీ మంచిగా అనుకుందాం, మీరు అనుకున్న పాయింట్లోనే వద్దాం. ఏమని, రాము అనే అతను ఎక్కడో అక్కడ నేను పొరపాటు చేశానని అనుకున్నాడు. అట్లీస్ట్ అంటే పాప భీతి అని పెద్దలు చెప్పారు కదా, అంటే ఇది ఒక డెకోరం, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టడానికి ప్రపంచంలో చెప్పారు. అలా అనుకోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పు. యద్భావం తద్భవతి, యా మతి సాగతి, యాజ్ ఇన్నర్ సో అవుటర్. ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ చేయని పాపాన్ని నేను చేశాను అనుకుంటే అతడు దాంట్లో విషవలయంలో కూరుకుపోతాడు. నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని నిజంగా నిజమని నమ్మితే, ఒకసారి ఆలోచిద్దాం, ఇతడికి గత జన్మ ఏం గుర్తులేదు. ఒకసారి ఆ నేపథ్యాన్ని పూర్తిగా ఆలోచిద్దాం. నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది, ఎన్ని వ్యాపారాలు చేసినా ఫెయిల్ అవుతుంది. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, గత జన్మలో నువ్వు
2 పాములు కలయికుంటే స్కూటర్ మీద వెళ్ళిపోతూ వాటి మీద ఎక్కిచ్చేసావు. ఆడపాము నీ వంక అదో రకంగా చూస్తూ చచ్చిపోయింది, దాని ఉసురు తగిలే ఇప్పుడు నీకు ఇలా అయింది. తగిలింది. చాలా మంది చెప్పగానే విన్నా గురుగారు. అవును. అతను అన్నాడు నువ్వులు పంచితే పోతాయి అన్నాడు. అది జరిగిందో జరగలేదో తెలీదు, కానీ ఇతను ఊహించుకున్నాడు. అంటే ఇతడు నేను గత జన్మలో పాపం చేశాను అని ఇతను ఒప్పుకుంటున్నాడు. అంటే ఇతని యాటిట్యూడ్ ఐఎమ్ ఎ సిన్నర్ అని ఒప్పుకున్నాడు కదా. యద్భావం తద్భవతి, యా మతి సా గతి, యాజ్ ఇన్నర్ సో అవుటర్. నీ యాటిట్యూడే రిఫ్లెక్ట్ అవుతుంది, యాక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అదే కరెక్ట్. నీ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని ఇంకా విపులంగా చెప్పాలంటే నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని నిజంగా నిజమని నమ్మితే నిజం కానటువంటిది నిజమైన వాడికి నిజంగా నిజమై తీరుతుంది. అది అతని సత్యం అయిపోతుంది ఖచ్చితంగా. నేను టంగ్ రియాలిటీ. ఎస్, బికాస్ యు ఆర్ గాడ్, వాట్ ఎవర్ యు బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ రియాలిటీ ఫర్ యూ. అది యద్భావం తద్భవతి అన్న భగవద్వాక్యం నేను పుట్టించింది కాదు. అవునవును. ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుందని. అప్పుడు కర్మ సిద్ధాంతం ఉన్నట్టా లేనట్టా? కర్మ సిద్ధాంతం ఉంటే యద్భావం తద్భవతి ఉండదు. ఇక్కడ నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుందని ఉండదు. యద్గత జన్మ కర్మ తద్భవతి జన్మ భవతి. కరెక్ట్. నువ్వు దైవానివి కాబట్టే నీ మీద నీకు ఎలాంటి దృక్పథం ఉందో, నువ్వు దేన్నైతే విశ్వసిస్తున్నావో అది ఖచ్చితంగా నీకు నిజమై తీరుతుంది. లేని కర్మ సిద్ధాంతాన్ని ఉందని నువ్వు భావించటం వలన, ఉందని భావించి వదిలేలా దానికి పరిహారాన్ని కూడా చేయటం వలన, దాన్ని నువ్వు నరాల నమ్మటం వలన లేని కర్మ సిద్ధాంతంలో నువ్వు ఇరుక్కుపోయావు. మళ్ళీ నీకు కర్మ సిద్ధాంతం లాంటి రాద్ధాంతం లేదని అర్థమయ్యేదాకా ఆ విషవలయంలోంచి నువ్వు బయటపడలేవు. అందుకే మన మహనీయులు స్వామి వివేకానంద, ఆది గురువైన శంకరాచార్యులు, ఆది గురువు కాదు ఆది శంకరాచార్యులు వారు, అలాగే అనేక మంది మహనీయులు నాయనా ఈ కర్మ సిద్ధాంతం అనే విషవలయం నుంచి బయటపడిపోమని మానవులకి హితవు పలికారు అని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా చాలా గొప్పగా వివరించారు గురుగారు. మీరు మొదటి 3 పాయింట్లు అయితే నిజంగా నాహం కర్త హరికర్త అంటే నేను చేసే ఎవ్రీ యాక్షన్ ఐ గివ్ టు ద డివైన్ అనుకున్నప్పుడు హౌ కెన్ యూ ఇన్కర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది మీ క్వశ్చన్, విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్, లాజికల్. సో కర్మ సిద్ధాంతం ఉంది అనడానికి చాలా మంది అంటే ఎక్కువ ప్రూఫ్ కాకపోయినా ఇలాంటివి చెప్తూ పోతారు. బట్ కర్మ సిద్ధాంతం లేదు అనడానికి మనం దేనికి అటాచ్ అవ్వాలి? ఏ సబ్లైమ్ ట్రూత్ కి అటాచ్ అవుతే మనకి కర్మ సిద్ధాంతం కాదు నడిపిస్తున్నది, ఇది సంథింగ్ ఎల్స్ అని అంటాం? యద్భావం తద్భవతి అంటారా, లేక మరొకటి ఉందా? వాట్ ఈస్ ద ట్రూత్ వీ నీడ్ టు అటాచ్ టు? మనం తెలిసినా తెలియకపోయినా ఆత్మ చైతన్యాలు, ఆత్మ దైవం తన గురించి తాను ఏమనుకుంటుందో అది తనకి నిజమై తీరుతుంది అని చెప్తూ, తన గురించి తనకి ఎంత జ్ఞానం తెలిస్తే అంతగా తనలో ఒక సంకల్ప శక్తి, సృజనాత్మక శక్తి స్ఫురిస్తుంది. ఆ సంకల్ప శక్తితో మనం సర్వస్వాన్ని శాసించవచ్చు, సర్వస్వాన్ని సృష్టించవచ్చు. ఇది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు. మీరు నన్ను అడిగింది ఏంటంటే, ఇఫ్ కర్మ ఇస్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద డిసైడింగ్? అంతే, యాజ్ సింపుల్ యాజ్ అంతే. ఎందుకంటే చాలా మంది జీవితాలు చాలా బాగున్నాయి, కొంతమంది జీవితాలు కొంత బాగున్నాయి, కొంతమంది జీవితాలు బాబోయ్ నాది ఫుట్బాల్ జీవితం అని చెప్తారు. అసలు డక్కా ముక్కీలు ఇలా కాదు అలా తిన్నాను. హూ ఇస్ డిసైడింగ్ సచ్ డిఫరెంట్ లైఫ్స్? సో మొట్టమొదటిగా 2 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. ఇఫ్ కర్మ ఇస్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద డిసైడింగ్? అవును, కర్మ సిద్ధాంతం దగ్గర రిమోట్ కంట్రోలర్ లేకపోతే రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? యాటిట్యూడ్, మీ మీద మీకుండే దృక్పథం, మీ స్వస్వరూప జ్ఞానం మీకు అర్థమవుతున్న కొద్దీ మీ ఆ జ్ఞానం డిసైడ్ చేస్తుంది. నేను ఇప్పుడే నేను వివరించలేకపోతున్నా, స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందాక మీరు అన్నారు ఒక మాట, వివేక్ గారు, పోనీ కర్మ సిద్ధాంతం లేదనుకుందాం, మరి భగవంతుడికి పక్షపాత వైఖరి ఉండదు కదా. అవును, అందరినీ సమానంగానే సృష్టిస్తారు కదా. మరి కొంతమంది సిరి సంపదలతో తొలతూగుతున్నారు, కొంతమంది ఆ పూట తిండికి కూడా లేకుండా బాధపడుతున్నారు, కొంతమంది చాలా ఆరోగ్యంగా, కొంతమంది అనారోగ్యంగా పడుతున్నారు. భగవంతుడికి వివక్ష ఉండదు కదా. మరి ఈ డిస్క్రిమినేషన్ దీనికి కారణం ఏంటి అనేది మీరు అడిగారు కదా. అదేనా మీరు అడిగారు? అవును. బంగారు తల్లి, కర్మ సిద్ధాంతం ఉండటం వలన కాదు, లేని కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం వలన నేను పాపాత్ముడిని, నేను పాపం చేశాను అని అతడు అభిప్రాయపడటం వలన అతడి అభిప్రాయమే అతడికి నిజమవుతోంది. అందుకే కర్మ సిద్ధాంతం అనే రాద్ధాంతం నుంచి మనం బయటపడాలి. బేసిక్గా ఇదే, వై ఆర్ ఇండివిజువల్ లైఫ్ సో డిఫరెంట్, వాట్ ఈస్ గవర్నింగ్ ఇట్? మీరు అన్నట్టు మన పట్ల మనకుండే యాటిట్యూడ్, మన ఇంటెన్షన్ ఇస్ వాట్ కౌంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక పర్టికులర్ లైఫ్ ఇలా మేనిఫెస్ట్ అవ్వడానికి, మరొక పర్టికులర్ లైఫ్ ఇంకోలా మేనిఫెస్ట్ అవ్వడానికి దాదాపు యద్భావం తద్భవతి అని చెప్తున్నారు. అంతేనా గురుగారు? దానికి ఎక్స్టెన్షన్గా ఇంకోటి కూడా ఉంది. మీరు అడిగారు చాలా విపులంగా. ఒక వ్యక్తి సిరి సంపదలతో పుడుతున్నాడు, ఒక వ్యక్తి ఆ పూట తిండికి కూడా లేకుండా పుడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, నా ఆన్సర్ కొంచెం మీకు చికాకు పుట్టించచ్చు, కానీ ఇట్ ఈస్ అవర్ చాయిస్. అంతేనా? చాయిస్. మీరు అనొచ్చు, నేను శ్రీమంతుడికి పుట్టాలా పేదవాడికి పుట్టాలా అన్నది నా చాయిస్ అయితే,
నా చాయిస్ అని చెప్తున్నా. దాంట్లో మీరు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అవర్ చాయిస్ దట్ ఈస్ డిసైడింగ్ అవర్ ఇన్కార్నేషన్. ఒక వ్యక్తి శ్రీమంతుడిగా పుట్టడానికి అతడు ఎంచుకున్న ఎంపికే, ఒక వ్యక్తి నిరుపేదగా పుట్టడానికి కూడా అతడు ఎంచుకున్న ఎంపికే. దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు. అంటే క్వశ్చన్ ఉందా అంటే ఇంకా సంపూర్ణంగా ఆన్సర్ తెలియలేదు కానీ అంటే మీరు అడగచ్చు, మీరు చాయిస్ ఎక్కడ జరుగుతుంది, ఆ చాయిస్ ఎప్పుడు జరుగుతుంది? సో చాయిసే ఉంటే ఎవరైనా ఏమని జన్మించుకుంటారు? శ్రీమంతుడుగానే అనుకుంటారు. మరి నిరుపేదగా పుట్టాలి, నేను అంబానీ వాళ్ళ ఇంట్లో పుట్టాలనుకుంటాను కానీ అంబానీ ఇంటి పక్కన అత్యంత పేదవాడికి పుట్టాలని ఎవరు అనుకోరు కదా. అది లాజిక్. ఒక్కటి చెప్తున్నాను, ఆత్మ చైతన్యానికి ఈ జన్మ నిజం కాదు, ఒక నిర్దిష్టమైన అనుభవం కోసం తాను ఈ జన్మ తీసుకుంటుందని బాగా తెలుసు. ఒక చలనచిత్రంలో ఒక నటుడు, ఇప్పుడు సపోజ్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఎప్పుడు శ్రీమంతుడి పాత్ర వేస్తే ఆయన అభినయ సామర్థ్యాన్ని అభివ్యక్తీకరించడం సాధ్యమవుతుందా? అతడు అభినయ సామర్థ్యం అభివ్యక్తీకరించాలంటే శ్రీమంతుడు, ఒకసారి కటిక పేదవాడు, అలా అన్ని పాత్రలు వేసినప్పుడే అతని అభినయ సామర్థ్యం బయటకు వస్తుంది. ఒక నటుడికి చలనచిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర నిజం కాదని ఎలా తెలుసు? తన అభినయ సామర్థ్యాన్ని అభివ్యక్తీకరించడానికి అదొక అవకాశమే అని ఎలా తెలుసో, అలాగే సరిగ్గా అదే రీతిలో ఒక ఆత్మ చైతన్యానికి ఈ పాత్ర నిజం కాదని తెలుసు. అంతకు ముందు జన్మలో తాను ఒకవేళ శ్రీమంతుడి పాత్ర పోషిస్తే దానికి చాలా విరుద్ధమైన పాత్రని తానే ఎంచుకుని ఆ పాత్రని పోషిస్తుంది. సో వి చూస్ అవర్ లైవ్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ అవర్ విజ్డమ్. ఇంకోటి కూడా, ఇప్పుడు నేనే ఒక చాయిస్ ఇచ్చానండి. మరి నేను ఒక సినిమా తీయబోతున్నాను, నేను ఒక 2 పాత్రలు ఉన్నాయి, అన్ని పాత్రలు అందరికి ఇచ్చేసా, 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి సినిమా స్టార్టింగ్లో కనిపిస్తుంది, టైటిల్స్ పడితే చంపేస్తాడు, ఇంక ఉండదు ఆ పాత్ర. ఇంకోటి సినిమా అంతా 3 గంటలు కనిపిస్తుంది కానీ కటిక పేదరాలు. జనరల్గా మీ చాయిస్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? సినిమా అంతా కనిపించేదే అడుగుతారు కానీ క్షణకాలంలో అలా మెరుపులాగా శ్రీమంతురాల్లాగా ప్రత్యక్షమై మాయమైపోరు. ఎందుకు అక్కడ మీ ప్రియారిటీ అది ఉంది? ఎందుకంటే అది నిజం కాదని తెలుసు కాబట్టి కదా. ఆ సినిమా నిజం కాదని తెలుసు కాబట్టి. అలాగే మహిమాన్వితమైన మన నిజతత్వమే అయిన ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యానికి జన్మ నిజం కాదని తెలుసు కాబట్టి ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. ఆత్మ చైతన్యం ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. జన్మలోకి వచ్చిన తర్వాత మనిషి ప్రయారిటీ వేరేగా ఉంటుంది. మనిషికి ఎంతసేపు నేను శ్రీమంతుడిగా ఉండాలని అనుకోవచ్చు కానీ ఆత్మ చైతన్యానికి అంతకు ముందు జన్మలో తాను పోషించిన పాత్రకి భిన్నమైన పాత్ర పోషించాలని ఉంటుంది. కానీ అలా ఆలోచిస్తే ఎంత తప్పు తల్లి. మనం శ్రీమంతులందరూ పుణ్యాత్ములు, పేదవాళ్ళందరూ పాపాత్ములు అనుకోవటం కన్నా మించిన దురదృష్టకరమైన దృక్కోణం మరొకటి లేదేమో అని నేను భావిస్తున్నాను. చాలా గొప్పగా చెప్పారు. సర్వులు సమానమే, సర్వులు దైవాలే అన్న సత్యం ఉపదేశించింది కదా మన సనాతనం అనేది నా అభిప్రాయం. చాలా గొప్పగా ఉంది గురుగారు, వెరీ కన్విన్సింగ్ యాక్చువల్లీ. గురుగారు, మరి కర్మ అనే పదానికి మనం అన్వయించుకోవడానికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, భగవద్గీతలోనే కర్మ అనే పదానికి అనేక మార్లు సంబోధన ఉంది. అలాగే ఉపనిషత్తులలో కూడా కర్మ అనే పదంతో శ్లోకాలు ఉన్నాయి. ఆ కాంటెక్స్లో మనం కర్మని ఎలా అన్వయించుకోవాలి? భగవద్గీతని మీరు కోట్ చేశారు కాబట్టి సింపుల్గా మనం ఒక అంశాన్ని అధ్యయనం చేద్దాం. అసలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ సిద్ధాంతం అంటే ఏ కర్మ సిద్ధాంతం? గత జన్మలో నేను చేసిన పాపపుణ్యాలన్నింటినీ భగవంతుడు నిశితంగా గమనించి పనిష్మెంట్ ఇచ్చి దానికి ఈ జన్మలో అనారోగ్యాల రూపంలో, అంగవైకల్యం రూపంలో, ఆర్థికమైన సంక్షోభం రూపంలో, చాలా ప్రియమైన వాడు దూరం అయిపోయే రూపంలో కఠినంగా శిక్షలు విధిస్తాడన్న శిక్షాస్మృతి ఉందా లేదా? నేను మీరు కర్మ సిద్ధాంతం అన్నప్పుడల్లా ఇంత విపులంగా వివరంగా ఎందుకు వివరిస్తున్నానంటే వేరే రకమైన కర్మ సిద్ధాంతం ఉంది, ఇది లేదుగా. ఇది లేదని మీరు చెప్పడం మీ ఆంతర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు, యుద్ధం జరగకముందు చెప్పాడు, యుద్ధం ఆరంభం అవ్వబోతున్నప్పుడు చెప్పాడు. అవును. ఎందుకు చెప్పాడు? అర్జునుడు పారిపోతున్నాడు. అర్జునుడు ఎందుకు పారిపోతున్నాడు? వాళ్ళందరూ నన్ను చంపేస్తారని పారిపోవట్లా, ఫర్ షూర్ వాళ్ళందరినీ నేను చంపేస్తా అంత నమ్మకం అతను. ఇంతమంది ఆప్తుల్ని చంపి పాపాన్ని మూట కట్టుకోవటం ఎందుకని మీరంటున్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మి అర్జునుడు పారిపోబోతుంటే కృష్ణుడు మీరనుకున్న పాప పుణ్యాలలోంచి అలాంటి కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికే కదా భగవద్గీత చెప్పిందన్నది నా వాదన. అవును. నిజంగా అర్జునుడు ఆల్రెడీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు, కృష్ణుడు నమ్మట్లా. కాబట్టి అర్జునుడిని కర్మ సిద్ధాంతం లేదని కన్విన్స్ చేయటానికే కదా అసలు భగవద్గీత చెప్పింది అనేది నేను మీ ముందు ఉంచుతున్నాను. అవును. వాదన. ఇంకా కర్మ అన్న వర్డ్కి చాలా అర్థాలు ఉన్నాయి. కర్మ అంటే క్రియ, కర్మ అంటే యాక్షన్ ఉంది, క్రియేషన్ అని ఒక అర్థం ఉంది. ఎందుకంటే 8వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణుడు కర్మ అంటే జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతములని బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయంకై చేయి చేష్టలని అనగా సృష్టి ఆది
ప్రక్రియలని కర్మ అందరూ. అంటే ఆయన ఉద్దేశం క్రియేషన్ని కర్మ అంటారు అనేది ఆయన చెప్పారు. మనం క్రియేట్ చేసుకుందే మనకు జరుగుతుంది. అలా అయితే కర్మ సిద్ధాంతం అలాంటి కర్మ సిద్ధాంతం ఉంది. కానీ అసలు ఒకటే అమ్మా, సంకల్ప శక్తి అన్నది విన్నారా మీరు? విన్నా. థాట్ పవర్ అన్నది విన్నారా? థాట్ పవర్ అంటే చాయిస్ కదా. సంకల్పం అంటే చాయిస్ కదా. సంకల్పం అంటే స్వయం స్థితిలో, అంటే ఆత్మస్థితిలో స్థితమై నువ్వు చేసే కల్పనే కదా సంకల్పం. అవును, అంతే కదా. మరి సంకల్పం అంటే చాయిస్ ఉన్నట్ట లేనట్ట? డెఫినెట్గా ఉన్నట్టే. మరి కర్మ సిద్ధాంతం అంటే చాయిస్ లేనట్టేగా. యువర్ ప్రెజెంట్ ఈస్ బీయింగ్ డిసైడెడ్ బై పాస్ట్ అన్నప్పుడు చాయిస్ లేనట్టే కదా. అంటే ఆమె నన్ను ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగానే ఉంది జీవితం. నీకు చాయిస్ ఎక్కడుంది? థాట్ పవర్ లో చాయిస్ ఉంది, అదే సంకల్పంలో స్వేచ్ఛ ఉంది, యద్భావం తద్భవతిలో స్వేచ్ఛ ఉంది. ఇక్కడ నువ్వేదనుకుంటే అక్కడ జరుగుతుందో స్వేచ్ఛ ఉంది. కర్మ సిద్ధాంతంలో స్వేచ్ఛ ఎక్కడుందండి? కానీ ఇది పరస్పర విరుద్ధం కాదా గురుగారు? యద్భావం తద్భవతి. నువ్వు వేసే విత్తనాలకి ఏ ప్రతిఫలం ఆశించకుండా నువ్వు విత్తనాలు వేయి అని కూడా చెప్పబడింది. రెండు పక్కపక్కనే ఉన్నాయి. యద్భావం తద్భవతి. నువ్వు విత్తు నాటితే డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ అని. ఐఎమ్ ఇంటెండింగ్ ఐ విల్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. ఐ విల్ ఎక్స్పెక్ట్ ది బెస్ట్ రిజల్ట్స్. సో ఆర్ దే మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్? డెఫినెట్ గా. అద్భుతమైన ప్రశ్న. మీరు అడిగేది నిష్కామ కర్మ, యద్భావం తద్భావం. నిష్కామ కర్మ అంటే వీళ్ళ ఉద్దేశంలో పని చేయి, ఫలితాన్ని ఆశించొద్దు, పని చేయటం దాకానే నీ డ్యూటీ, రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. మళ్ళీ అదే నోటితో ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి కదా అని చెప్పమండి. అవును, ఈ రెండు విరుద్ధంగా లేవు, సపోర్టింగ్గా ఉన్నాయి. కానీ ఆ అంతరార్థం తెలియపోవటం వల్ల విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఏంటో చెప్పు. నాకు 2 ఎకరాల పొలం ఉంది, చాలా పేదవాడిని నేను. ఈ 2 ఎకరాలు ఈసారి బాగా నాకు ఈల్డ్ వచ్చి, డబ్బులు వచ్చి, నేను నా అప్పు తీర్చుకుని నేను 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అనేది నా ఇంటెన్షన్, సంకల్పం. అవును, అలా అనుకోకూడదు. దున్నపోత ఎలా అయితే దున్నుతుందో నువ్వు కూడా దున్నపోతతో పాటు నడు, నువ్వేది ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, యాక్ట్ చేయటం దాకానే నీ వంతు అన్నది కాదు అసలు. అదేంటంటే ఫస్ట్ నిష్కామ కర్మ. అంటే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు కాబట్టి, కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు కాబట్టి ఫలితాన్ని కర్మ నుంచి నువ్వు ఆశించద్దు. ఒకవేళ నువ్వు ఆశిస్తే నువ్వే ఆత్మ చైతన్యానివి కాబట్టి నీకు అది నిజమైపోతుంది. ద సో కాల్డ్ కర్మ ఈజ్ నాట్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ద కర్మ ఈజ్ ఎ ఫ్యాకల్టీ విచ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు గివ్ యూ ద రిజల్ట్. సో నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఫ్రమ్ ది యాక్ట్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు కర్మబంధంలో చిక్కుకుపోతావు. అంటే ఏంటి? అసలు ఫలితాన్ని ఆశించొద్దని కాదు. అర్థమైంది గురుగారు. కర్మ నుంచి ఫలితాన్ని ఆశించద్దు. నా కొడుకు 10వ క్లాస్ చదువుతుంటే నువ్వు క్లాస్ మొత్తంలోకి ఫస్ట్ రావాలన్న టార్గెట్ పెట్టుకోమని చెప్పాం. ఒక సైనికుడు మన పహారా కాస్తుంటే బోర్డర్స్లో మరి ఎదుటివాడు నా సరిహద్దుల్లోకి, నా భారతదేశంలోకి రాకూడదని లక్ష్యం పెట్టుకోకుండా యుద్ధం చేస్తాడా? సో ఫలితాన్ని ఆశించద్దని కాదు, నువ్వు చేస్తున్న కర్మ నుండి ఫలితాన్ని ఆశించద్దు. ఎందుకంటే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే స్థోమత, సామర్థ్యం లేదు కనుక. మరి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? సంకల్పానికి ఉంది. అవును, యద్భావం తద్భవతి యా మతి సాగతి. అంటే ఎందుకు అంత విభిన్నంగా అనిపించిందంటే మనకి అసలు ఫలితాన్నే ఆశించొద్దని శ్రీకృష్ణుడు ఉపదేశించారేమో అన్న ఒక అపార్థం, అపోహ. ఫలితాన్ని ఆశించు, కర్మ నుంచి ఫలితాన్ని ఆశించద్దు. ఎందుకు? కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే స్తోమత లేదు. మరి ఎవరికి ఉంది? సంకల్పానికి మాత్రమే. సరిగ్గా అదే విషయాన్ని రమణ మహర్షి కర్మన్నిటికైనా విలువైందా తన యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి ఉంది. అంతే. కర్మ చైతన్యహీనమైనది, కర్మ జడం. మొట్టమొదటి శ్లోకం రమణ మహర్షి వారికి నమస్కరించుకుంటూ వారు ఇదే కోట్ చేశారు. హీ హాస్ గివెన్ ఎ కంపారిటివ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ది యాక్షన్ బట్ ది ఇంటెన్షన్. ఎస్, హీ హాస్ గివెన్ ఎ కంపారిటివ్ స్టేట్మెంట్ బిట్వీన్ యాక్షన్ అండ్ ది థాట్ పవర్. కర్త యొక్క ఆజ్ఞ అంటే థాట్ పవర్, సంకల్పం. యాక్షన్ అంటే కర్మ. కర్మ అన్నిటికైనా విలువైందా? యు మీన్ టు సే దట్ ది కర్మ ఇస్ ది అల్టిమేట్ ఫ్యాకల్టీ విచ్ గివ్స్ ద రిజల్ట్ ఆర్ వాట్ అని చెప్పాడు. కర్త యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి, అంటే థాట్ మీద ఫలితం ఆధారపడింది. కర్మ జడం అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఈ రెండు విరుద్ధం కాదు. కర్మ నుంచి ఫలితాన్ని, కర్మ చేయి అంటే నువ్వు సపోజ్ నేను అందరికన్నా బాగా చదువుకోవాలనుకున్నా, మంచి చదువులో ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నా, దానికి బేర్ మినిమం యాక్ట్ కర్తవ్య కర్మ ఏంటి? బాగా చదువుకోవాలి, కర్తవ్య కర్మను ఆచరించు. కానీ ఈ కర్తవ్య కర్మ నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. అర్థమైంది. రిజల్ట్ అది ఇవ్వదు. ఎవరు ఇస్తారు? ఈ సంకల్పం ఇస్తుంది, థాట్ పవర్ ఇస్తుంది. ఆ థాట్ పవర్ నుంచి మన ఫ్రీక్వెన్సీ, థాట్ పవర్, నాలెడ్జ్ నుంచి థాట్ పవర్, థాట్ పవర్ నుంచి కాన్షియస్నెస్, కాన్షియస్ నుంచి ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ ది రిజల్ట్ ఇస్తుందని చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను. చాలా విపులంగా, చాలా స్పష్టంగా చెప్తున్నారు గురువుగారు. శిక్షాస్మృతి ఆధారంగా ఏదో జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది, గత జన్మలో నువ్వు కుక్కను రాయేసి కొడితే ఈ జన్మలో కుక్క మనిషిగా పుట్టి నిన్ను కుక్కగా పుట్టించి, ఇలాంటి కథలు చాలా విన్నావు.
కానీ వాటికి భిన్నంగా కర్మ సిద్ధాంతం, కర్మ అనే పదానికి అర్థం గొప్పగా చెప్తూ వచ్చారు. ఇందులో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఇలా రకరకాల కర్మలు ఉంటాయంటారు. వాటికి అర్థాలు ఏంటి గురుగారు? అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు 3 రకాల కర్మలు నమ్ముతారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఒకటేమో గత జన్మల్లో మనం చేసిన పాపాలు 100 పాపాలు చేసాం, 20 పుణ్యాలు చేసాం, 20 రైట్ ఆఫ్ అయిపోయి 80 ఇక్కడికి వచ్చేసింది. అది ప్రారబ్ధ కర్మ. అది ప్రారబ్ధ. అలాగే మళ్ళీ ఈ జన్మలో కొన్ని ఎక్స్ట్రా చేసాం. మళ్ళీ అలా ప్రారబ్ధ, సంచిత, ఆగామి అని 3 రకాలుగా డిఫైన్ చేశారు. అవి ఉన్నాయా లేవా, అసలు వాటి అర్థం ఏంటనేది మీరు అడిగిన ప్రశ్న. మీరు 453వ శ్లోకం వివేక్ చూడమని చూడండి. వివేక్ చూడమని ఆది శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఏమని చెప్పారు తెలుసా? ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు 3 అతడి జ్ఞానాగ్నిలో నిష్ఫలమైపోతాయి. 453వ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు చాలా విపులంగా, వివరణాత్మకంగా మానవ సంతతికి ఉపదేశించారు. బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పని చేయలేదు. బ్రహ్మజ్ఞానము అంటే నేనే దైవాన్నని తెలుసుకునే జ్ఞానం. దాన్ని తత్వం అని కూడా అంటాం. తత్ అంటే దైవం, త్వం అంటే నీవే. 17వ అధ్యాయం 23వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే తత్ అంటే దైవం అని మనకు తెలియజెప్పారు. ఓం తత్ సత్. ఓం అన్న భగవంతుడికి 3 పేర్లు ఉన్నాయని చెప్పారు ఆయన. ఓం తత్ సత్. సో తత్వం అంటే నీవే దైవం అని తెలుసుకున్న జ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే నీవే దైవాన్ని అని తెలుసుకునే జ్ఞానం. బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పని చేయలేదు. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు 3 అతడి జ్ఞానాగ్నిలో పడి నిష్ఫలమైపోతాయి అని ఉపదేశించారు. కాబట్టి ఈ 3 కర్మలు నిజానికి లేవు. అవి లేని దాంట్లో కర్మ సిద్ధాంతమే లేనప్పుడు ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ 3 లేవని నేను చెప్పట్లా, ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. అవును. ఇప్పుడు మీరు ఇట్లా అడగద్దే, ఏమని జ్ఞానం వచ్చిన తర్వాత ఉండదు కదండి. అవును, నేను అదే అడగబోతున్నది అదే. నిత్యం మనం చిదానంద రూప శివోహం శివోహం, ఓకే నేనే అసలు మొత్తం కర్త కర్మ క్రియ, ఐఎమ్ ఎవ్రీథింగ్ అని ఆ గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు కర్మలు, సత్కర్మలు, వికర్మలు ఇవన్నీ జరగకపోవచ్చు. ఎందుకంటే యు ఆర్ ఇన్ కంప్లీట్ కాన్షియస్నెస్. బట్ ఈ సో కాల్డ్ ఇన్కరింగ్ ఆఫ్ కర్మ ఎప్పుడు జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకుంటున్నాము? మనం ఆ కాన్షియస్నెస్కి తక్కువలో ఉన్నప్పుడు, మనం ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు, మన ఆత్మ చైతన్యంలో లేనప్పుడు జరుగుతున్నవి. కాబట్టి అది అలాగా జరిగిన ఆ చైతన్య స్థితి లేని పరిస్థితుల్లో చేసిన అనేక యాక్షన్స్కి రియాక్షన్స్ పడుతూ లేస్తూ ఎక్కడో ఒకరోజు సడన్గా మనకు ఒక వెలుగు వెలిగినట్టు, ఆ వర్షపు చుక్క ఒకటి కప్ప మీద పడ్డట్టు, మనం నిద్ర లేచినట్టు మేల్కున్న తర్వాత ఈ కర్మల సైకిల్ నుంచి మనం బ్రేక్ ఆఫ్ అయిపోతాం. అప్పటిదాకా అది ఉంటుంది. కావున అక్కడి నుంచి మనం చైతన్య స్థితిలోకి ఈ బ్యాలెన్స్ కర్మలని ఏవైతే ఆల్రెడీ మనం అచైతన్య స్థితిలో చేసి పడేసామో వాటి తాలూకు బ్యాలెన్స్లన్నీ తీర్చుకుని అప్పుడు చైతన్య స్థితిలోకి వెళ్ళి అప్పుడు మోక్ష స్థితికి వెళ్తాము అన్నది ఒక వర్షన్ కొంతమంది పెద్దలు చెప్పగా నేను అర్థం చేసుకున్నది మా మిడిమిడి జ్ఞానంతో. సో ఇప్పుడు మన టాపిక్ ఎలా సాగిందంటే, మీరు పాపపుణ్యాల్ని పరిగణించి భగవంతుడు శిక్షించే శిక్షా స్మృతి మానవ కల్పితమే తప్ప అలాంటి భగవంతుడు ఉండడు. భగవంతుడు అంటే ప్రేమే, ప్రేమ అంటే స్వేచ్ఛ. సో నిన్ను శిక్షించే శిక్షా స్మృతి లేదన్నది నేను చెప్పినప్పుడు అవును మీరేమన్నారంటే ఫైన్, మరి ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ 3 కర్మలు ఉంటాయంటున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటని మీరు నన్ను అడిగినప్పుడు నేను అసలు ఈ విధానమే లేనప్పుడు ప్రారబ్ధ లేదు, సంచిత లేదు, ఆగామి లేదని మీకు క్లారిఫై చేసినప్పుడు చేయటానికి నేను ఒక శాస్త్ర ప్రమాణాన్ని మీ ముందుంచి 453వ శ్లోకం వివేక్ చూడమణిలో శంకరాచార్యుల వారు బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదు, ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు 3 కూడా అతడి జ్ఞానాగ్నిలో పడి నిష్ఫలమైపోతాయని ఉపదేశించారు కదా అని నేను చెప్పినప్పుడు మీ ఉద్దేశం ఏమని అడుగుతున్నారంటే, అందరూ బ్రహ్మజ్ఞానులు కాదు కదా, జ్ఞానం వచ్చిన తర్వాత ఉండకపోవచ్చు, జ్ఞానం రాకముందు ఉండొచ్చు కదా అన్నది మీ ప్రశ్న. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. వి ఆర్ లైక్ స్లీప్ వాకింగ్. ఎస్, మనం నిద్రలో ఎటు నడుస్తున్నావో తెలియక ఇలా వెళ్ళిపోయి గోడ గుద్దుకున్నాం, రైట్, దెబ్బ తగిలింది. సో ఇప్పుడు దానికి నేను సమాధానం, మీరే జడ్జి అనుకుందాం. మీకు 2 ముద్దాయిలు వచ్చారు, ఇద్దరు ఒకే రకమైన పాపం చేశారు. ఒక పండితోత్తముడు వేదాలని, ఉపనిషత్తుల్ని, ఇతిహాస పురాణాలను అన్నిటి మీద క్షుణ్ణమైన అవగాహన కలిగిన ఒక పండితోత్తముడు ఒకరిని హత్య చేశాడు నిర్దాక్షిణ్యంగా. ఇంకోడు వాడికి చిన్నప్పటి నుంచి చదువు లేదు, మూర్ఖుల్లాగానే పెరిగాడు. వాడికి చదువు చెప్పినోడు లేడు, అనాథ, వాడికి ఏం జ్ఞానం తెలియదు, ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు, మామూలు జ్ఞానం తెలియదు. అతడు ఒకతను చంపాడు. ఒకడేమో పండితోత్తముడు ఒకడిని హత్య చేశాడు. అదే రీతిలో ఒక
చదువు రానివాడు, ఒక పామరుడు, ఒక అజ్ఞాని ఒక హత్య చేశాడు. మీరు ఎవరికి ఎక్కువ శిక్ష విధిస్తారండి? ఇద్దరికి సమానంగా విధించాలి కదా. పండితోత్తముడు అన్నీ తెలిసి చేయటం తప్పు కదా. తప్పే, తప్పు కదా? ఇద్దరిది తప్పే. నా ఉద్దేశంలో నేను ఏ కాంటెక్స్ట్లో చెప్పానంటే, అతడికి ఏం తెలియదు, వాడికి అసలు పాపం ఏం తెలియదు. వాడికి గైడ్ చేసిన వాడు ఎవడు లేడు. వాడికి వేదం చదవాలో ఉపనిషత్తు చదవాలో, వాడి ఇది మంచి ఇది చెడు అని చెప్పినోడు లేడు వాడి జీవితంలో. ఆ కోణం నుంచి చూస్తే మరి కరెక్ట్. ఆ కోణం నుంచి వీడికి గైడ్ చేసేవాడు ఎవడు లేడు. వాడికి వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని తెలియదు వాడికి. సో వాడు తప్పు చేశాడంటే ఒక అర్థం ఉంది, వాడిని కూడా క్షమించం. కానీ అన్నీ తెలిసి నువ్వు తప్పు చేయటం అంటే వీడికి ఎక్కువ శిక్ష విధిస్తాంగా కదా. అది ఎలా నిజమో, నిజంగా కర్మ సిద్ధాంతంగానే ఉండుంటే జ్ఞానికే ఎక్కువ శిక్ష పడాలి, అజ్ఞానంలో చేసిన క్షమించవచ్చు. కాబట్టి అలా లేదు, అలా లేదు. దాని అంతరార్థం ఏంటంటే కర్మ సిద్ధాంతం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. రైట్. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు లేని కర్మ సిద్ధాంతాన్ని ఉందని నువ్వు నమ్మటం వలన నీకు ఉండటం మొదలైంది. జ్ఞానం రావటం వల్ల కర్మ సిద్ధాంతం లేదని తెలుసుకోవటం వలన నీకు ఆ కర్మ సిద్ధాంతం ఆ క్షణంలోనే మటుమాయమైపోయింది. ఇది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి మరొకసారి లాస్ట్ ఎండింగ్ బిట్ చెప్తా. ఎందుకంటే మనం ఆ సదస్సుల యొక్క గందరగోళాన్ని మరింత పెంచకూడదు, తగ్గించాలి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికవాది చెప్పేసి వెళ్ళిపోడు, అర్థమయ్యేటట్టు చెప్తాడు, అర్థమయ్యేదాకా చెప్తాడు. అందుకని లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నా. నిజంగా అజ్ఞానంలో చేస్తేనేమో శిక్ష పడుద్ది, జ్ఞానంలో చేస్తే శిక్ష పడదు అనేది రాంగ్. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ దాని అర్థమైపోయింది. కానీ దాని అర్థం ఏంటంటే అసలు కర్మ సిద్ధాంతం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ లేని కర్మ సిద్ధాంతాన్ని నువ్వు ఉందని నమ్మావు. నువ్వు నమ్మటం వల్ల నీకు నిజమైంది. నువ్వు నమ్మిన నాళ్ళు అది నిజమైంది. ఎప్పుడైతే నీకు తత్వజ్ఞానం తెలిసిందో, ఎప్పుడైతే నువ్వు సాక్షాత్తు దైవం అన్న విషయం తెలిసిందో, కర్మ సిద్ధాంతం లాంటి రాద్ధాంతాలు మానవ కల్పితాలే అని నీకు తెలిసిందో, వెంటనే కర్మ సిద్ధాంతం లేదన్న సత్యం నీకు తేటపడుతుంది. అవును, ఆ క్షణమే అది లేకుండా పోతుంది. అందుకని జ్ఞానికి కర్మ సిద్ధాంతం ఉండదు అన్నప్పుడు అజ్ఞానికి ఉంటుందని కాదు. అజ్ఞానికి లేదు, జ్ఞానికి లేదు. అజ్ఞాని ఉందని నమ్ముతున్నాడు కాబట్టి అతనికి ఉంటా ఉంది. జ్ఞాని లేదని తెలుసుకున్నాడు కాబట్టి అతనికి లేదని అతను జ్ఞాని అయ్యాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి అజ్ఞానికి? అరే నాయనా, కర్మ సిద్ధాంతం లేదురా, నువ్వు ఉందని నమ్మటం వల్ల నీకు ఉంటుందిరా, అది లేదని తెలుసుకోరా అన్న జ్ఞానం చెప్పాలి. కానీ లేని జబ్బుకు వైద్యం చేయటం ఎంత దురదృష్టం అండి. లేని జబ్బుకు వైద్యం చేస్తున్నాం మనం అని నా ఉద్దేశం. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడైతే కర్మ సిద్ధాంతం అనేది లేదని చెప్పడానికే భగవద్గీత చెప్పాడనేది నా ఉద్దేశం. అయితే మనం మన జీవితంలో చేసే చర్యలన్నిటికీ ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి గురుగారు? The knowledge gives birth to attitude, prism and thinking pattern. It is the knowledge that gives birth to attitude, prism and thinking pattern. And the attitude, prism and thinking pattern is the deciding factor. ఏ మేరకు మీకు స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది? శ్రీకృష్ణుడు చెప్పాడుగా, ఈ ప్రపంచమున జ్ఞానంతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకంలో చాలా విపులంగా చెప్పారు. నేను జ్ఞానం తెలుసుకుంటే మరణాంతర జీవితం, తదుపరి జన్మలు చెప్పట్లా. ఇప్పుడు ఇక్కడ నిత్య నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఆధ్యాత్మిక జ్ఞానం చూపించగలదు. ఎందుకంటే నేను శాశ్వతమైన వాడినని, నేను అనంతమైన వాడినని, నేను తప్పు చేయటానికి ఇక్కడికి రాలేదని, నేను సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తును నేనే స్వయంగా అనుభవించి నా ప్రజ్ఞా పరిధులు విస్తరించుకోవటానికి వచ్చానని, నాలో అద్భుతమైన సంకల్ప శక్తి ఉందని, సంకల్ప శక్తి ఒక బ్రహ్మాస్త్రం అని, సంకల్ప శక్తితో సర్వము సుసాధ్యమేనని సత్యం తెలుస్తున్నప్పుడు ఈ కర్మ సిద్ధాంతం లాంటి రాద్ధాంతంలోకి వెళ్ళి మనం సూసైడల్గా మనం చేసుకోని నా అభిప్రాయం, నా ఉద్దేశం. అది చాలా ఆలోచింపచేసే ఎన్ని ప్రశ్నలు సంధించారు గురుగారు ఇవాళ. మనం చేసే పరిహారాలు అంటే మన డ్రామాని మనమే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. లేని జబ్బుకి మనం వైద్యం చేసుకోవడం వల్ల జబ్బు వచ్చింది. వీడికి జబ్బు లేదు, యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల అప్పుడు జబ్బు వచ్చింది. అది నా ఉద్దేశం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు జై శ్రీరామ్ అంటున్నారు, జై కృష్ణ అంటున్నారు, మళ్ళీ కర్మ సిద్ధాంతం లేదంటున్నారు. నా ఉద్దేశంలో అమ్మా, దేహంలోకి రాగానే మనం బై డిఫాల్ట్ స్పృహను కోల్పోతాం. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ అస్ టు బిహేవ్ అన్యాచురల్లీ వెన్ ది స్పిరిట్ ఎంటర్స్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ఎంబాడిమెంట్. అది శ్రీకృష్ణుడే చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పారు, ఆత్మ చైతన్యం దేహంలోకి రాగానే స్పృహ కోల్పోవటం సహజమే. వేర్ ఇన్ ద గ్రాస్ స్టేట్ దట్ తెలిసే వచ్చాం మనం, ట్రాప్ అవ్వాలి. మరి మనం ఎవరో మనం మర్చిపోయినప్పుడు ఇమ్మీడియట్గా మనం అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి సిద్ధాంతాలు. ఒకవేళ మనం అట్రాక్ట్ అవ్వకపోయినా మనకి ఇలాంటివన్నీ చెప్పి పెంచి పోషిస్తున్నారు. ఎవరు నేను తప్పు పట్టట్లా, ఉన్న విషయం మాత్రమే చెప్తున్నా. శ్రీకృష్ణుడు అది తప్పని చెప్పడానికి భగవద్గీత చెప్పాడని నేను కొన్ని శాస్త్ర ప్రమాణాలను మేము ముందుంచుతున్నాం. శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం చెప్పలేదు,
దానిలోంచి బయటికి రమ్మని చెప్పటానికే భగవద్గీత చెప్పాడంటానికి నా మొట్టమొదటి శాస్త్ర ప్రమాణం 2వ అధ్యాయం 50వ శ్లోకం. 2వ అధ్యాయం 50వ శ్లోకం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పాపపుణ్యములని రెండిటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు అతనికి అంటవు. కావున నీవు సమత్వ బుద్ధి రూపయోగుడివి కమ్ము. ఒకసారి మీ ఎదురుగుండా చదివి వినిపిస్తాను. సదస్సులారా, సాధకులారా, కర్మ సిద్ధాంతం లాంటి రాద్ధాంతం మానవ తప్పితమే, మానవ కల్పితమే. ఆచార్యులైన శ్రీకృష్ణుడు అంతటి మహనీయుడు మానవుణ్ణి ఈ విషవలయంలోంచి తప్పించడానికే తప్పించారు అని చెప్పడానికి ఒక శాస్త్ర ప్రమాణాన్ని మీ ముందు ఉంచుతున్నా. సాంఖ్యశాస్త్రం 50వ శ్లోకం చదివి, గ్రంథంలో ఉన్నది చూసి చదివి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండిటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. ఎందుకు? త్యజించేశాడు కాబట్టి ఇక కర్మఫలం అతనికి అంటదు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయించు. ఆయన రికమెండ్ చేసింది సమత్వ బుద్ధి రూపయోగము, దాన్ని యోగము అంటారు. అంటే ఇదియే కర్మాచరణం యందు కౌశలము. అదే ఇందాక అడిగిన ప్రశ్న అదే గురువు, ప్రేరణ ఏమిటి అని. అదే సమత్వ బుద్ధిని ఆశ్రయించడమే ప్రేరణ కావాలి. అనగా కర్మబంధము నుండి ముక్తుడవుటకు ఇదే మార్గం. మరొకసారి చదువుతుంది. 2వ అధ్యాయం 50వ శ్లోకం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపమును రెండిటిని ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము, అనగా ఇదియే కర్మాచరణం యందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి బయటపడుటకు ఇదే మార్గం. ఇప్పుడు చెప్పండి, పాపపుణ్యాల్లోంచి పుట్టుకొచ్చే కర్మ సిద్ధాంతాన్ని ఆచార్యులైన శ్రీకృష్ణుడు ప్రతిపాదించారా? యోగయుక్తమైన ఆలోచన సంవిధానం అనుకోండి, యోగీశ్వరుడిగా ఎదగమని కానీ, లేకపోతే సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆయన చెప్పారంటానికి 2వ అధ్యాయం 50వ శ్లోకం. మరి శ్రీకృష్ణుడికి బాధ్యత లేదా? శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడంటే కాదు. శ్రీకృష్ణుడికి సత్యం తెలుసు, కర్మ సిద్ధాంతం లేదు, కానీ మనిషి నమ్మితే అతనికి ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని వేల జన్మలు ఈ లేని కర్మ సిద్ధాంతాన్ని అతను నమ్ముతున్నాడో అన్ని జన్మలు అతడు ఈ విషవలయంలో కూరుకుపోవాల్సిందే. కాబట్టి ఆ విషవలయంలోంచి బయటికి తేవటానికి ఆచార్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు అని చెప్పడానికి మీ ముందు ఒక శాస్త్ర ప్రమాణాన్ని ఉంచుతూ మీరు నాకు అనుమతిస్తే మరొక శాస్త్ర ప్రమాణాన్ని కూడా చెప్పండి గురుగారు. మీరు చెప్పిన శాస్త్ర ప్రమాణానికి హనుమాచార్యుల వారు అద్భుతంగా ఆయన సంకీర్తనలో వివరించారు. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికిని, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు ఒనరగ ఫలమొల్లని, యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అదే అద్భుతం, నిజంగా అదే కదా. అదే. సో లేని కర్మ సిద్ధాంతాన్ని మనం ఉందనటం వలన జన్మాంతరాల్లో మనం కూరుకుపోతున్నాము. ఆ స్థితి నుండి మనల్ని ముక్తులు చేయటానికి ఆచార్యులు ఈ పాపపుణ్యాల జోలికి నువ్వు వెళ్ళొద్దు అని 2వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పారు. అలాగే 4వ అధ్యాయం 36వ శ్లోకం మరొక ప్రమాణం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ పాపాత్ములందరికంటేనే నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాన నౌక సాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడిపోగలవు. అది ఎంత దారుణంగా చెప్పాడు చూడండి. ఆయన చెప్పాలనుకున్నది ఎంత స్ట్రైట్ అవే చెప్పాడు చూడండి. ఏమాత్రం యాంబిక్విటీకి లోనవ్వకుండా కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికి 4వ అధ్యాయం 36వ శ్లోకం. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఒకవేళ పాపాత్ములందరిలోకి నువ్వు మహాపాపి అయినచో జ్ఞాననౌక సాయంతో నిస్సందేహంగా పూర్తిగా బయటపడిపోగలవు. ఇప్పుడు నా పాయింట్ చెప్తానండి. నిజంగా కర్మ సిద్ధాంతం ఉండుంటే, నిజంగా గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో మన శిక్షలకి నిర్దాక్షిణ్యంగా మనని బలి చేస్తూ ఉండే విధానం ఒకటి ఉండుంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాలండి? నాయనా, నువ్వు పాపివైనా, ఒకవేళ మహాపాపివైనా, మామూలు పాపివైనా, నువ్వు జ్ఞాన నౌక కానీ, జ్ఞాన సైకిల్ కానీ, జ్ఞాన విమానం కానీ ఎక్కినా ఏమీ అవ్వదు, నువ్వు ఆ శిక్షలన్నీ అనుభవించాల్సిందే అని చెప్తాడుగా. పాపాన్ని సముద్రంతో పోల్చాడు, పాపిని మహాపాపిగా పోల్చాడు. ఒకవేళ పాపాత్ములందరిలోకి నువ్వు మహాపాపివైనచో ఈ సముద్రం అంత పాపంలో ఉన్నప్పటికీ ఒక్కసారి జ్ఞాన నౌక ఎక్కితే నిన్ను ఇక వెంటనే దానిలోంచి బయటపడిపోతాయి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆచార్యులైన శ్రీకృష్ణుడు, అతడు గొప్పగా శ్రీకృష్ణుడు అనగానే నా మదిలో స్ఫురించే భావన, అతను గోడ దూకెను, వెన్న నాకెను, బట్టలు ఎత్తికెళ్ళిపోయాను, ఇవన్నీ నాకు అనిపించదండి. నాకు శ్రీకృష్ణుడు అంటే చైతన్యం. పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం
తన సంకల్ప శక్తితో పెకలించి తాను ఏ మహిమాన్వితమైన జ్ఞానానుష్ఠానంతో అంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక విన్యాస లీలాకేళి వినోదాన్ని అభివ్యక్తీకరించారో ఆ మహిమాన్వితమైన సుజ్ఞానాన్ని త్రిషట్క సంఘాత స్వరూపమైన భగవద్గీతలో పొందుపరిచి యావత్ మానవాళికి తన ప్రేమ కానుకగా అందించిన గురువరేణ్యుడే నాకు స్ఫురిస్తాడు తప్ప గోడ దూకాను వెన్న నాకెను అవి నాకు అనిపించవు. ఎంత విపులంగా చెప్పారు చూడండి. ఆయనకి మన మీద ఎంత ప్రేమో చూడండి. మనం లేని కర్మ సిద్ధాంతాన్ని ఉందని నమ్మి ఇరుక్కుపోతుంటే జ్ఞానం తెలుసుకో. జ్ఞానం జ్యోతి లాంటిది. ఈ చీకటిని తొలగించడానికి కావాల్సింది ఒక లైట్ వేస్తే ఎలాగైతే చీకటి పోతుందో అలా చెప్పారు. అయితే గురువుగారు కర్మ సిద్ధాంతం మనం అర్థం చేసుకుంటున్న విధానం ఎంత తప్పో, ఎంత మనం పొరపాటు పడుతున్నామో, అపోహ పడుతున్నామో, అపార్థం చెందుతున్నామో అంతా వివరించారు. ఎలా జీవించమని మీ సందేశం మా సుమన్ టీవీ ప్రేక్షకులకి? కర్మ సిద్ధాంతం లేదు కాబట్టి విశృంఖలత్వంగా జీవించండి. ఏది పడితే అది చేసేయండి, ఏది పడితే అది తినేయండి, పాపాలన్నీ చేసేసేయండి, మన శిక్షించేవాడు ఎవరు లేదు కదా. అంటే ఇందాక మీరు నాతో ముచ్చటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ నిజంగా కర్మ సిద్ధాంతం లేకపోవటం నిజమైతే ఇప్పటిదాకా నా పిల్లల్ని నేను నాన్న ఈ తప్పు చేస్తే భగవంతుడు శిక్ష విధిస్తాడు, ఇలా ఉండు నాన్న, ఇలా ఉండకూడదు, ఇలా ఒకవేళ నువ్వు ఉంటే భగవంతుడు శిక్ష విధిస్తాడు. మీ క్వశ్చన్ని అలా అనుకోవచ్చు కదా, అందరికి అర్థమయ్యేటట్టు కదా. ఇప్పటిదాకా మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? నాయన భగవంతుడు ఉన్నాడు, ఈ పాపం చేస్తే ఈ శిక్ష విధిస్తాడు, పొరపాటున ఆ పాపం చేయొద్దని మనం ఒక పాప భీతితో పెంచుతాం. ఇప్పుడు కర్మ సిద్ధాంతం లేదంటున్నారు కదా, మరి నా పిల్లల్ని ఎలా పెంచాలి? సమాజం గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన ఇంటి వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదేగా మీరు అడిగింది. అంతే. సపోజ్ ఒకవేళ ఒక బిడ్డ మీకుంటే, ఒకవేళ నాకుంటే, మీకు బిడ్డ ఉంటే మీ బిడ్డ మంచివాడు అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తారా? మంచితనం నటించేవాడు అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తారా? స్వప్న గారు, ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ ఎ చైల్డ్, మంచివాడు అవ్వాలని, అంతేగాని దేవుడా నా పిల్లవాడు మంచివాడు అవ్వద్దు నాయన, మంచివాడుగా నటించేటట్టుగా చేయమని మనం ఎవరం కోరుకోం, ఇంక్లూడింగ్ మీ, నోబడి. ఆబ్వియస్లీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మంచివాడు, మంచితనం నటిస్తున్న వాడిగా ఉన్నానో చెప్పండి. నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, అతడికి నేను ఆతిథ్యం ఇస్తున్నా. అతడు భోజనం చేస్తున్నప్పుడు అతని మెడలోంచి ఇంతలా గొలుసు బయటకు వచ్చింది. ఆ గొలుసు చూడంగా నేను అడిగేది ఎంత అయిందంటే అతడు సుమారుగా 2 డైమండ్స్ అన్నీ కలిపి 2 కోట్ల రూపాయలు అయిందని చెప్పాడు. నేను వెంటనే అన్నాను, భగవంతుడు పంపించినట్లుగా నువ్వు మా ఇంటికి వచ్చాను ఆయన, నేను రేపు పొద్దున్నే బ్యాంక్లో దాదాపు 1.5 crore క్యాష్ సెల్ డౌన్ చేయాలి, లేకపోతే నా అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది, కాబట్టి దయచేసి కానీ నువ్వు నాకు ఇస్తే నేను తాకట్టు పెట్టుకుని బ్యాంక్లో డబ్బులు తీర్చేసుకుని 2-3 నెలల్లో నీకు ఇస్తాను. మరి నీకు గ్యారంటీ ఏంటంటే నా కొలేటర్ సెక్యూరిటీ 5 కోట్ల రూపాయలు ఉంది అని నేను చెప్పాను. అతడు చెప్పంగా నా గొలుసు లోపలేసేసుకుని ఇక్కడ దాకా బటన్స్ పెట్టుకుని, నేను గొలుసు ఇవ్వను, కావాలంటే నీకు 50 లక్షలు ఇస్తాను, నువ్వు నాకు మళ్ళీ ఇవ్వకపోయినా పర్వాలేదు అనేసాడు. ఇంకా అతను నా గొలుసు వైపు చూడండి ఇట్లా ఇక్కడ దాకా కట్టేసుకుని అతడు మా ఇంట్లోనే గెస్ట్ రూమ్లో పడుకోవడానికి వెళ్ళాడు. నేను అతన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి ఆ గొలుసు తస్కరిద్దామని యోచించి అతన్ని ఆల్మోస్ట్ చంపైపోతుంటే నాకు ఒక పాట అనిపించింది, చిన్న రోగం చిన్న పాపం పెద్ద రోగం పోయే కాలం. అప్పుడు నాకు మళ్ళీ వచ్చే జన్మలో నేను సూపర్ స్పెషాలిటీ పేషెంట్ని అయిపోతా, డాక్టర్ కాదు, అన్ని జబ్బులు ఇతనికే ఉన్నాయి, వచ్చే జన్మలో నేను సూపర్ స్పెషాలిటీ పేషెంట్ని అయిపోతా ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఈ లోపల ఆ అతిథి లేచాడు. వివేక్ గారు ఏంటి నా గదిలోకి వచ్చారు అని అడిగాడు అతను. ఏం లేదమ్మా, 3 ఉన్నాయి, 2 దొరికాయి, 1 దొరకలేదు అన్న. 3 ఉన్నాయా, 2 దొరికాయా, 1 దొరకలేదా, ఏంటవి అన్నాడు. 3 దోమలు ఉన్నాయమ్మా, నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే 2 దోమలు నీ డిస్టర్బెన్స్ లేకుండా చంపడానికి ప్రయత్నించా, 1 దోమ నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే ఎలా చంపాలా అని రాత్రంతా మేల్కొని ఆలోచిస్తున్నానంటే అతను అన్నాడు, వివేక్ గారు అంత మంచోడు ఎక్కడా లేడు, అతిథి నిద్రాభంగం జరగకుండా ఉండటానికి దోమల్ని చంపడానికి పాపం రాత్రంతా మేల్కున్నాడు కదా అతను అన్నాడు. ఈ ఎపిసోడ్ మీరు మొదటి నుంచి చూస్తున్నారు. ఏది నేను అతను చంపడానికి ప్రయత్నించాను. అవునవును. చెప్పండి, నేను మంచోడా మంచితనం నటించినా? మంచితనం నటించారు. నన్ను మంచోడని మీరు ఎప్పుడు అంటారంటే, శిక్ష పడినా పడకపోయినా నా ఇంటికి వచ్చిన అతిథిని నేను శిక్షించటం తప్పు అని, శిక్ష పడినా చంపకూడదు, పడకపోయినా చంపకూడదు, దాని సంకల్పమే దాని నైతిక విలువ అంటారు. నన్ను అడిగితే మన పిల్లల్ని కర్మ సిద్ధాంతం చెప్పి మీరు భయస్థుల్ని చేయొద్దు, నైతిక విలువల్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయండి. అంతేగాని భయస్థుడు మంచోడు కాదు, భయం వల్ల మంచోడు అయినవాడు మంచోడు కాదు, భయస్థుడు. భయం వల్ల చెడ్డోడు అయినవాడు చెడ్డోడు కాదు, భయస్థుడు. సో ఇన్నాళ్ళు మన పిల్లల్ని లేని కర్మ సిద్ధాంతాన్ని చెప్పి భయస్థులుగా జీవింపచేస్తున్నాం, కానీ వాళ్ళ ఆలోచన సంవిధానంలో రైట్ చాయిస్ తీసుకునేటట్టుగా చేయట్లా. ఎలా పెంచాలంటే పిల్లల్ని, నాయన నువ్వు ఒక అద్భుతమైన ఆత్మ చైతన్యాన్ని, నువ్వు శాశ్వతమైన వాడి, అనంతమైన వాడి,
నీలో జన్మతహానే అద్భుతమైన సంకల్ప శక్తి తత్వతహానే నీకున్నది. నీలో లేనిది బయట లేనిది. నీలో ఉన్నదంతా వినియోగించుకుంటే ఈ జన్మలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి నీలో ఉన్నది వినియోగించుకోవడానికి ఈ జన్మ సరిపోనప్పుడు నీది కానిది ఇతరుల దగ్గర నుంచి దోచుకోవాల్సిన అవసరం ఏంటి? తర్వాత నువ్వెంత అద్భుతమైన దైవమో నీతో పాటు జీవిస్తున్న వాళ్ళు కులం ఏదైనా మతం ఏదైనా అంతే అద్భుతమైన దైవాలు, వాళ్ళు నీ సహదేవుళ్ళు. దైవం నుండి దైవానికి ఉండాల్సిన ప్రేమ మాధుర్యం అని సత్యాన్ని జ్ఞానాన్ని ఉపదేశించి అతడి ఆలోచన సంవిధానాన్ని సంస్కరిస్తే మార్పు వస్తుంది. కానీ నువ్వు ఎంతసేపు భయపెడితే ఆ భయం అండి శాశ్వతంగా కొన్ని క్షణాల్లో ఉంటుంది. ఆ భయం నేను తమరిని ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నామ్మా. మనకి ప్రస్తుతం లీడింగ్లో ఉన్నాయి భారతదేశంలో 3 మతాలు అనుకుందాం. క్రిస్టియానిటీ, మన సనాతన సాంప్రదాయం, ఇస్లాం మతం. 3 మతాలు మనకు అందుబాటు. 3 మతాల్లో ఎన్ని విభేదాలు ఉన్నా వాటిలో కామన్ ఫ్యాక్టర్ సారూప్యం ఏంటంటే అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అంతేగా? యాక్షన్ అండ్ రియాక్షన్. అవును, అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అంటే ఏంటి? భగవంతుడు మన గత జన్మలో చేసిన పాపపుణ్యాన్ని పరిగణించి మనకి శిక్షలు విధిస్తారని అందరూ చెప్తున్నారు. లేదా? అందరూ చెప్తున్నారు. మిమ్మల్ని నేను అడుగుతాను, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ పాపాల సంఖ్య పెరిగిందా తగ్గిందా? బాగా పెరిగింది. ఒకవేళ మీ మదర్ని అడిగితే ఆవిడేమంటారు, మా చిన్నప్పుడు ఇన్ని దుర్మార్గాలు తెలియనైనా బాగా పెరిగింది. మీ మదర్ని అడిగితే మా చిన్నప్పుడు ఇలాంటివి లేవు, ఇంకా పెరిగింది. అంటే రోజు రోజుకి దుర్మార్గాల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మరి అందరూ కర్మ సిద్ధాంతాన్ని చెప్తూనే ఉన్నారు, అందరు మతాలు కర్మ సిద్ధాంతాన్ని చెప్తూనే ఉన్నాయి. పాపాలు తగ్గకపోగా ఎందుకు పెరుగుతున్నాయి? అంటే భయపెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. కర్మ సిద్ధాంతం వల్ల ఇప్పటిదాకా సమాజానికి ఒరిగింది లేదు, ఇక ముందు ఒరగబోయేది లేదు. సత్యం వలన సత్యమేవ జయతే, మన స్వస్వరూప జ్ఞానం వల్లనే మనిషిలో సంస్కరణ జరుగుతుందని నేను మీకు తెలియజెప్పుకుంటూ ముగింపుగా మన స్వామి వివేకానంద జాగృతి 17వ శ్లోకంలో చాలా విపులంగా చెప్పారు. వేదాంత దృక్పథంలో పాపం అన్న పదం లేనే లేదు. కేవలం ఎలా నడుచుకోవాలో కొన్ని జీవన విధానాల్ని తెలియజెప్పారు. అంటూ నువ్వు పాపాత్ముడు అంటమే అసలైన పాపం అని కూడా చెప్పారు. నువ్వు పాపాత్ముడు అని అంటమే అసలైన పాపం అని కూడా చెప్పారు. ధీర యువత ఆ గ్రంథంలో 20వ పుటలో చాలా విపులంగా చెప్పారు. భేరీనాదంతో లోకమంతా చాటండి, నాలో ఏ పాపము లేదు, ఏ దైన్యము లేదు, నేను భగవంతుణ్ణి అని చాటమని చెప్పారు. మీకు ఈ కొద్దిపాటి సమయంలో శంకరాచార్యుల వారు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద ఇలాంటి మహనీయులు ఎందరో చెప్పినవి మీకు చెప్పారు. అవును, అసలు ఇంతమంది మహనీయులు లేని కర్మ సిద్ధాంతాన్ని మానవుడు ఉందని నమ్మి ఆ విషవలయంలో కూరుకుపోతున్నాడే, దానిలోంచి బయటికి రమ్మని చెప్తున్నాడు. సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. అవును, నాకు బాధ్యత ఉంది. ఇవాళ విచ్చలవిడితనంగా విశృంఖలత్వంగా జీవించమని చెప్పట్లా. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, తుమ్మే అచ్చా బన్నా హీ చాహియే, లేకిన్ వా అచ్చా హీ దబావ్ సే నహీ చునావ్ సే. యూ హ్యావ్ గాట్ టు బి వెరీ గుడ్ పర్సన్. కానీ మంచితనం వల్ల నువ్వు భయం వల్ల మంచోడు అవటం ఏంటి? వచ్చే జన్మలో శిక్ష పడితే ఒక రకంగా, శిక్ష పడకపోతే ఒక రకంగా ఉండటం ఏంటి అదే అన్నది చాలా ప్రధానమైన అంశం. కాబట్టి మనం మన భావితరాల వాళ్ళని భయస్థులుగా చేయొద్దు. సత్యం వలన వచ్చిన సంస్కారవంతులుగా చేద్దాం. మన అద్భుతమైన దైవాలమని, మనతో పాటు జీవిస్తున్న వారందరూ అద్భుతమైన దైవాలేనని, మనందరిలో అంతర్గర్భితంగా సంకల్ప శక్తి అనే ఒక బ్రహ్మాస్త్రం పొసిగి ఉన్నదని, ఆ బ్రహ్మాస్త్రంతో సర్వము సుసాధ్యమేనని, కాబట్టి నీది కానిది ఇంకొకళ్ళ దగ్గర నుంచి దోచుకోవాల్సినంత దౌర్భాగ్యం నీకు లేదని, నీలో ఉన్న సంకల్ప శక్తిని వినిమయంలోకి తెచ్చుకుని మహోన్నతంగా జీవించమని, శిక్ష పడితే ఒక రకంగా, శిక్ష పడకపోతే ఒక రకంగా అన్న చందంగా కాకుండా, శిక్ష పడినా పడకపోయినా అది తప్పని తెలిస్తే నేను చెయ్యనన్న ఒక నైతిక విలువలతో మన వాళ్ళని పెంచుకుందామని. ఇది నేను చెప్పట్లా, పెద్దలు ఆచార్యులైన శ్రీకృష్ణుడు చెప్పారు గీతా శాస్త్రంలో, శాస్త్ర ప్రమాణాలతో సైతం మేము ముందుంచా. ఇది నేను చెప్పట్లా. ఈ శతాబ్దాల ఆధ్యాత్మిక కథానాయకుడిగా పరిగణింపబడుతున్న స్వామి వివేకానంద చెప్పారు. ఈ శతాబ్దాల ఆధ్యాత్మిక కథానాయకుడిగా పరిగణింపబడుతున్న స్వామి వివేకానంద చెప్పారు. ఇది నేను చెప్పట్లా. అద్వైతాన్ని వేదం ప్రతిపాదిస్తే ఆ వేదం ప్రతిపాదించిన అద్వైతాన్ని ధృవీకరించడం కోసమే జన్మించిన ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఇన్ని శాస్త్ర ప్రమాణాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇంకొక విషయంతో నేను మీకు క్లారిఫై చేస్తాను. నమ్మటం
నమ్మకపోవటం ఎప్పుడు న్యాయ నిర్ణేతలు సాధకులే. ఇది లేదు కదా అని విచ్చలవిడితనంగా జీవించమని నేను చెప్పట్లా. కాకపోతే ఇది లేదని తెలుసుకుని బాధ్యతగా, జ్ఞానులుగా, ప్రాజ్ఞులుగా, ప్రేమమూర్తులుగా జీవించండి. భయం వలన మంచోళ్ళు అవ్వద్దు, ఎంపిక వలన మంచోళ్ళు అవ్వండి అని మీ ద్వారా తెలియజెప్పుకుంటూ, నేను చెప్తున్నప్పుడు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించమని అడుగుతూ, సత్యం చెప్పాలని నా ఉద్దేశం తప్ప ఒక గందరగోళాన్ని సృష్టించాలని మాత్రం నా ఉద్దేశం కానే కాదని అసలు కానీ అలా స్పష్టంగా అనిపించలేదు గురుగారు. నేను తప్పకుండా ఇది మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన, మాట్లాడుకోవాల్సిన విషయం, జీవితానికి ఎంతో దగ్గరగా ముడిపడి ఉన్న విషయం. మన విలువలు, మీరు అన్నట్టు నైతికతకి, విలువలకి, మన జీవన ప్రమాణాలకి ముడిపడి ఉన్న విషయం గురుగారు. చాలా గొప్పగా వివరించారు. ఇవాళ కూడా చాలా ఉదాహరణలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. సో ముగింపుగా సదస్సులందరికీ, సాధకులందరికీ విజ్ఞప్తి, మీరు కర్మ సిద్ధాంతం లేదు కాబట్టి విచ్చలవిడి జీవితాన్ని జీవించద్దు, మరింత బాధ్యతగా, మరింత జ్ఞానులుగా జీవించమని తెలియజెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం స్వస్తి. గురుగారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన సాంప్రదాయం.